హలో మూవీ లవర్స్. మ్యాడ్ స్క్వేర్ మూవీస్లో తన కామెడీ టైమింగ్తో ఆడియన్స్ను కడుపుబ్బా నవ్వించిన సంతోష్ శోభన్ లేటెస్ట్ మూవీ గ్యాంబ్లర్స్. ఈ మూవీకి డైరెక్టర్ కేఎస్కే చైతన్య. ప్రశాంతి చారులింగ, శ్రీకాంత్ అయ్యంగార్, జస్విక, రాకింగ్ రాకేష్, పృథ్వీరాజ్ బన్నాలు క్రూషియల్ రోల్స్లో యాక్ట్ చేసిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక రివెంజ్ మిస్టరీ థ్రిల్లర్. 1 hour 42 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఇంటర్వెల్ సీన్ తప్ప మిగతా ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్గా ఉంది. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ కొంచెం బెటర్. క్లైమాక్స్ మాత్రం ఈ కథకి అస్సలు సెట్ అవ్వలేదు. ఓవరాల్గా మూవీ నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. 100 కోట్ల ప్రైజ్ మనీ కోసం ఒక్కొక్కరు ఒక్కో ప్లాన్తో ఒక రిమోట్ ఐలాండ్లో ఉన్న సీక్రెట్ గ్యాంబ్లింగ్ క్లబ్కి వచ్చిన కొందరు వ్యక్తుల చుట్టూ అల్లుకున్న కథే ఈ మూవీ. ఈ మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ మూవీ కాన్సెప్ట్ కొత్తగా ఉంది, డిఫరెంట్గా కూడా ఉంది. మెజిషియన్ ఏంజల్గా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో సంతోష్ శోభన్ ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్తో వండర్ఫుల్గా యాక్ట్ చేశాడు. సినిమాటోగ్రఫీ ఇంప్రెసివ్గా ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఇక ఈ మూవీ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో విజువల్గా బాగున్న ఈ మిస్టరీ థ్రిల్లర్ను డైరెక్టర్ కేఎస్కే చైతన్య ప్రాపర్గా హ్యాండిల్ చేయకపోవడం వల్ల మూవీ డిసప్పాయింటింగ్గా అనిపించింది. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా ఉన్నా స్క్రీన్ ప్లే సింపుల్గా ఉంది, నరేషన్ స్లోగా ఉంది, ట్రీట్మెంట్ బోర్ కొట్టించింది. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. చాలా సీన్స్ ల్యాగ్గా అనిపించాయి. సంతోష్ శోభన్ క్యారెక్టర్కి తప్ప మిగతా క్యారెక్టర్స్కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం కూడా ఈ మూవీకి మైనస్ అయింది. సినిమా మొత్తాన్ని గ్యాంబ్లింగ్ చుట్టూనే తిప్పి చివరికి గ్యాంబ్లింగ్ ఆట ప్రమాదకరమైన మెసేజ్ ఇవ్వడం విచిత్రంగా ఉంది. ఫైనల్గా చెప్పాలంటే థియేటర్స్లో కాకుండా ఓటీటీలో రిలీజ్ అయ్యి ఉంటే ఈ మూవీకి కొద్దో గొప్ప పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేదనిపించింది. నాకైతే మూవీ పెద్దగా నచ్చలేదు. అవాయిడ్ వాచింగ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్. వాచ్ ఇట్ వెన్ ఇట్ కమ్స్ టు ఓటీటీ. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.